ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్ అంటారు. ప్రతి చర్యకు సమానమైన ప్రతి చర్య. మామిడి విత్తనం వేస్తే మామిడి చెట్టే వస్తుంది, సపోటా చెట్టు రాదు కదా. పాపం పని చేస్తే దాని ఫలితం దుఃఖం వస్తుంది, పుణ్య పని చేస్తే దాని ఫలితం సుఖం వస్తుంది. సుఖ దుఃఖాలకు కారణం ఇది. ఈ సూక్ష్మమైన సత్యం కూడా తెలియకుండా చాలా మంది పాపాలు విపరీతంగా చేసేసి స్వామీజీల దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు. గురువుగారు మాకు ఆ కష్టం ఉందండి, ఈ కష్టం ఉందండి, మీరేమన్నా తీరుస్తారా అండి? గురువుగారికి కూడా కష్టాలు ఉన్నాయండి, ఆయన ఏం తీరుస్తాడండి? గురువు ఏం చేయాలంటే శిష్యులకి సత్మార్గాన్ని బోధించాలి. స్వామి ప్రభుపాదుల వారు అమెరికాకి వెళ్ళి చెప్పారు, 4 వ్యసనాలకి దూరంగా ఉండండి, దుఃఖాలన్నిటికీ కారణం అదేనని చెప్పారు. ఏంటది? మాంసభక్షం, వ్యభిచారం, జూదం, మద్యం. స్వామి ప్రభుపాదుల వారు అమెరికాకి వెళ్ళినప్పుడు అమెరికన్లు, మీరు ఈ నియమాలు పాటించమంటున్నారు, మాంసం లేదు, వ్యభిచారం లేదు, జూదం లేదు, మద్యం లేదు, వీటిలో ఏదన్నా కొంచెం సడలింపులు చేస్తే మీకుండే వాక్చాతుర్యానికి లక్షల మంది అనుచరులను మేము తీసుకొస్తాం, ఫాలోవర్స్ అన్నారు. ప్రభుపాదులు వారు చెప్పారు, నేను ఇక్కడ వ్యాపారం చేయడానికి రాలేదు, అడుక్కునేదానికి రాలేదు, జ్ఞానం ఇవ్వడానికి వచ్చాను. ఒక్కడి నియమాలు పాటించిన నా మిషన్ సక్సెస్ఫుల్ అయింది అనుకుంటాను, అంతేగాని నేను చేర్పులు మార్పులు చేయను ధర్మం మీద అని చెప్పారు అనమాట. సో గురువు అన్నటువంటి వ్యక్తి రకంగా ఉండాలి. ఏదో డాక్టరు నీకు రోగం ఉందయ్యా అని చెప్తే పేషెంట్ బాధపడతాడని చెప్పి చెప్పకుండా నువ్వన్నీ బాగా తిను, అన్ని తాగు అని చెప్తే డాక్టరు ఆయన నిజమైన డాక్టర్ చెప్పండి. పేషెంట్ బాధపడతాడని చెప్పి డాక్టరు ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలా, ఏం పథ్యం పాటించాలా చెప్పడం మానకూడదు. అదే రకంగా గురువు కూడా చైతన్యానికి డాక్టర్, మన యొక్క బుద్ధికి డాక్టర్. ఆయన కూడా నువ్వు అధోగతి పడ్డానికి కారణం ఏంటి అని చెప్పి చెప్పాలి. ఆయన చెప్పకపోతే గురువు నిజమైనటువంటి గురువు కాదనమాట. మందిరాలు చాలా ఉన్నాయి. దురదృష్టం ఏంటి అంటే మనం మందిరంకి వెళ్తే కూర్చోవాలంటారు. ఎవరికి తెలియదు ఎందుకు కూర్చోవాలో. అక్క మందిరానికి వెళ్తే కూర్చొని లేయాలంట అక్క అని చెప్పి అక్క వంగి లేచి వెళ్తా ఉంటారు. ఒకవేళ ఎక్కువసేపు కూర్చున్నా గాని రామేశ్వరం పోయినా శనేశ్వరం పోనట్టుగా ఏంటి మాట్లాడుకునేదంటే భగవత్ తత్వం గురించి కాదు. వాళ్ళ అత్తగొడలు కొట్లాడుకున్నారంటే అంటే గుడికి రాలేదు లేవే, చాలా రోజులైంది, నేను వచ్చుంటే తెలుసుండేది అని చెప్పి దీర్ఘాలు తీస్తా ఇవి చర్చిస్తారు. ఇవి కాదు చర్చించలేదు. అసలు మనుష్య జన్మ దొరకడమే దుర్లభం. మనుష్య జన్మ యొక్క విలువ తెలుసుకోవాలి మనం. శాస్త్రాలు ఆచార్యులు చెప్తున్నారు, దుర్లభ మానుష్య జన్మ హాని మాడి వేయడం ఇచ్చప్రగల అంటాడు పురంధరదాసు. మనుష్య జన్మ దొరకడమే దుర్లభమయ్యా. 80 లక్షల యోనుల్లో నుంచి ప్రయాణం చేసి వస్తే చివరిగా మనుష్య జన్మ జీవుడికి లభిస్తుందంట. మరి మనుష్య జన్మ దేనికోసం? వేదం చెప్తుంది, అథాతో బ్రహ్మ జిజ్ఞాస, పరమసత్యం తెలుసుకునేదానికి. నేనెవరు, భగవంతుడు ఎవరు, నాకు భగవంతునికి ఉన్న సంబంధం ఏంటి, ఈ దుఃఖాలు ఎందువల్ల ఉన్నాయి, జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి. అడుక్కు తినేవాడైనా అమెరికా ప్రెసిడెంట్ అయినా తప్పించుకోలేడు ఈ 4 క్లేశాలు. సో వీటికి మధ్యలో ఈతి బాధలు అన్నారు. ఆధ్యాత్మిక, అది భౌతిక, అది దైవిక క్లేశాలు. మనసు శరీరం ద్వారా వచ్చేటువంటి కష్టాలు, వేరే జీవుల ద్వారా వచ్చేటువంటి కష్టాలు, ప్రకృతి ద్వారా. మనం అక్కడంతా చూసాం, థాయిలాండ్ అక్కడంతా భూకంపాలు వచ్చి కొన్ని లక్షల మంది పోయారన్నమాట. సో వీటన్నిటి నుంచి శాశ్వతమైన పరిష్కారాన్ని వెతుక్కునే దానికోసం మనం ప్రయత్నం చేయాలా. అందుకోసం విలువైన మనుష్య జీవితం. ఈరోజు మనుష్య జీవితం అంటే ఏమనుకుంటాం మనం? బాగా తినాలా, ఆహారము, నిద్ర, భయము, మైథునం. ఆహారం భుజించడం, నిద్రించడం, కొట్లాడడం, సంపర్కం చేయడం, ఈ 4 ప్రక్రియలకే జీవితం అనుకుంటున్నాం. కానీ మహాభారతం వీటిని ఖండిస్తుంది. ఆహార నిద్ర భయమైతునంశ సమన్వవేతాం పశుభీ నరాణం ధర్మో హితేశో అధికో విశేషో ధర్మేణ హీన పశుహీ సమాన. ఈ 4 ప్రక్రియలు మనిషి చేస్తాడు, జంతువు చేస్తుంది. రెండుకి సమానమే. ఏంటి? ఆహారం భుజించడం, నిద్రించడం, కొట్లాడటం, సంపర్కం చేయడం, ఈ 4 మనిషి చేస్తాడు, జంతువు చేస్తుంది. మరి మనిషి ఎప్పుడు ఉన్నతుడు అవుతాడు? ధర్మోహితేశో అధికో విశేషో. ధర్మాన్ని ఎప్పుడైతే పాటిస్తాడో అప్పుడు మనిషి ఉన్నతుడు అవుతాడు. ఏంటి ధర్మం? చక్కెర యొక్క ధర్మం తీగా ఉండడం,
ఉప్పు యొక్క ధర్మం ఉప్పగా ఉండడం, ఆత్మ యొక్క ధర్మం పరమాత్మను సేవించడం. ఇది ధర్మం. మనం రోజంతా రకరకాల కార్యకలాపాలు చేసిన రోజు చివరిలో అసంతృప్తిగా ఉంటుంది. ఆ అసంతృప్తి కారణం ఏంటో అర్థం కాక మనం ఏం చేస్తాం, ఈ రోజు హ్యాపీగా లేను, రేపు హ్యాపీగా ఉంటాను. ఇప్పుడు రకరకాల వయసులో ఉన్నాం మనం. అందరం జీవితము ఇదే సిద్ధాంతంలో నెట్టుకొని వచ్చాం కదా. ఒక్కొక్కరికి 50 ఉంది, 40 ఉంది. జీవితం అంతా రేపు హ్యాపీగా ఉంటాను, రేపు హ్యాపీగా ఉంటాను, రేపు హ్యాపీగా ఉంటాను. నిజాయితీగా చెప్పండి, ఆ హోప్తోనే నెట్టుకొని వచ్చాం జీవితం అంతా. కానీ ఆధ్యాత్మిక చింతన ఏం చెప్తుందంటే, రేపటికి ఎందుకు నీ ఆనందాన్ని పోస్ట్పోన్ చేసుకుంటావు, ఈ రోజే హ్యాపీగా ఉండు. మరి ఈ రోజే హ్యాపీగా ఎట్లా ఉండగలం? చేపని నీటిలో నుంచి బయటకు తీసేయండి, దానికి పంచపక్ష ప్రమాణాలు పెట్టండి, మంచి ఎయిర్ కండిషన్ రూమ్ ఇవ్వండి, దూరదర్శనం పెద్దది పెట్టండి దాని ముందు, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది కదా. అవునా కాదు? ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చారండి, మంచి భోజనము, టీవీ, ఎయిర్ కండిషన్ రూము. హ్యాపీగా ఉండదు అది. ఎందుకు? అది నీళ్ళలో ఉండాలా, అది సహజ గుణం. అది నీళ్ళలో ఉంటేనే ఆనందంగా ఉంటుంది. అవునా? సో మనం కూడా ఈ ప్రాపంచికమైనవి ఎంత టెక్నాలజీ పెంచుకున్నా కానీ మనం కూడా, నేను ఇందాకేం చెప్పాను, ఇంత టెక్నాలజీ పెరిగినా మనకు ఆనందం లేదు అన్నాను. కారణం ఏంటో, ఎట్లా చేపని నీటిలో నుంచి బయటకు తీసి పంచపక్ష పరమాణాలు పెట్టినా, ఎయిర్ కండిషన్ రూమ్ ఇచ్చినా, దూరదర్శనం చూపించినా అది హ్యాపీగా ఉండదు. ఎందువల్ల అంటే దాని శాశ్వత స్థానం నీటిలో ఉండడం. మనం అనేటువంటి వ్యక్తి శరీరం కాదు, అర్థం చేసుకోండి. భగవద్గీతలో భగవంతుడు అది చెప్పాడు. శరీరం అనేది రథం, ఆ రథంలో ప్రయాణించేవాడు ఆత్మ. నేను అంటే శరీరం కాదు, నా ఇల్లు అంటే ఇల్లు నేను కాదు, ఇంట్లో నేను ఉంటున్నాను. నా శరీరం అంటాం కానీ నేనే శరీరం అని ఎవరన్నా అంటారా? అన్నారు కదా. ఆ నేను అనే వ్యక్తి ఆత్మ. మరి ఈ శరీరానికి వాహనంలో పోయేటప్పుడు మీరు వాహనానికి పెట్రోల్ పట్టించండి, డ్రైవర్కి ఆహారం పెట్టద్దు, వాడు సూపర్ డ్రైవ్ చేస్తాడు కదా. రోజంతా ఏం పెట్టద్దు వాడికి. ఎందుకని? పెట్రోల్ పట్టించాం కదా వాహనానికి. పెట్రోల్ వాహనానికి ఇంధనం. ఈ శరీరానికి ప్రాపంచిక విషయాలు, ఆత్మకి ఆహారం ఇవ్వట్లేదు. అందుకని చెప్పి మనం సంతృప్తిగా లేము. చేప ఎట్లాగా నీటిలో నుంచి బయటకు తీసేసి ఎన్ని వస్తువులు కల్పించినా అది ఎట్లా అసంతృప్తి చెంది చనిపోతుందో, ఆత్మకు కూడా శరీరానికి అన్ని ఇస్తున్నాం. వెహికల్ కి పెట్రోల్ పట్టిస్తున్నాం, డ్రైవర్ కి భోజనం పెట్టట్లేదు, ఆత్మకు ఆహారం ఇవ్వట్లేదు. ఆత్మకు ఆహారం ఏంటి? ఏ మార్కెట్ లో దొరుకుతుంది? బిగ్ బజారా, రిలయన్సా, లేకపోతే ఎక్కడ దొరుకుతుంది ఆత్మకు ఆహారం? దేవాలయంలో దొరుకుతుంది ఆత్మకి ఆహారం. ఆత్మకు ఆహారం ఏంటి అంటే పరమాత్మ సేవ. పరమాత్మ సేవ. సో ఆ పరమాత్మ సేవ మందిరంలో దొరుకుతుంది. అక్కడికి వెళ్ళి ఆ ఆత్మకి ఆహారాన్ని ఎట్లా ఫీడ్ చేయాలా, తినిపించాలా. అది అక్కడ ఉన్నటువంటి సాధువులు. ఇందాక చెప్పాను కదా, గుడికి వెళ్తే కూర్చోవాలా. ఎందుకు కూర్చోవాలి ఎవరికి ఐడియా లేదు. అక్క అటు వంజన లేచిపోదాం అక్క, కూర్చోవాలంటే అక్క. ఎందుకు కూర్చోవాలంటే దేవాలయంలో భగవంతుని దర్శించిన తర్వాత అక్కడ సాధువులు భగవత్ తత్వం గురించి చెప్తూ ఉంటే ఈ ఆత్మకి ఆహారాన్ని ఇవ్వడం కోసం కూర్చునే వాళ్ళు. ఆత్మకు ఆహారం ఇవ్వడం కోసం. మరి ఆత్మకు ఆహారం ఏ రకంగా? బంగారు ప్లేట్ లో పెట్టా, లేకపోతే స్టీల్ ప్లేట్ లో పెట్టా, సిల్వర్ ప్లేట్ లో పెట్టి స్పూన్ తో తినిపియాలి. ఎట్లా? ఆత్మకి ఆహారం ఎట్లాగా అంటే కళ్ళ ద్వారా, చెవుల ద్వారా. కళ్ళ ద్వారా భగవంతుని దర్శించడం, చెవుల ద్వారా భగవతత్వాన్ని శ్రవణం చేయడం ద్వారా ఆత్మకు ఆహారం లభిస్తుంది. ఆ జ్ఞానాన్ని స్వీకరించడం ద్వారా, ఆ నామాన్ని స్మరించడం ద్వారా, ఈ పంచేంద్రియాల ద్వారా, ఆ పంచేంద్రియాల్ని ఆ ఋషికేశుడైనటువంటి, ఆ పంచేంద్రియాలకు అధిపతి అయినటువంటి ఆ ఋషికేశుని యొక్క సేవలో ఆ పంచేంద్రియాలను కైంకర్యం చేయడం ద్వారా ఆత్మకి ఆహారం లభిస్తుంది.